హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్ని. సహజంగా మన ఇంట్లో వస్తువులకు లేదా డోర్లకు చెదలు పడుతూ ఉంటాయి. కానీ నరేంద్ర మోడీ గారి పీఠానికి మాత్రం కాక్రోచ్లు పట్టేలా ఉన్నాయి. వివరాలు ఏంటి? ఆ కాక్రోచ్లకు నరేంద్ర మోడీ పీఠం ఎందుకు కదులుతుంది? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ ఇతను నిరాహార దీక్ష చేపట్టి ఈరోజు అంటే సోమవారం 13వ తారీఖుకి 15 రోజులు పూర్తయి 16వ రోజుకు చేరింది ఆమరణ నిరాహార దీక్ష. ఒక మనిషి 15 రోజులు దాటి 16వ రోజుకు చేరినట్టు ఆమర దీక్ష అంటే దాని తీవ్రత ఎంత అనేది అర్థం చేసుకోవాలి. దాని పరిణామాలు ఎలా ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఆమర నిరాహార దీక్ష ఒక రాజకీయ నాయకులు చేసేటువంటి దొంగ దీక్ష కాదది. నికార్స్ అయినంటే ఆ నిరాహార దీక్ష. ఆ దీక్ష ఎలాంటిదంటే గతంలో అదే జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి అవినీతి మీద చేసినటువంటి దీక్ష లాంటి టార్గెటెడ్ ముందు స్క్రిప్ట్ ప్రకారం చేసినటువంటి దీక్ష కాదు ఇది. నిజమైనటువంటి దీక్ష. దీంట్లో వాళ్ళ డిమాండ్ ఏమిటంటే వాళ్ళేమి గొంతమ్మ కోరికలు కోరట్లేరు. విద్యా విధానంలో మార్పు తీసుకురండి, నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అవ్వడానికి కారణమైనటువంటి ఆ సదరు మంత్రి చేత రాజీనామా చేయించండి, అలాగే ఆ చనిపోయిన విద్యార్థులకు నైతిక బాధ్యత వహించి వాళ్ళకి సహాయం చేయండి. ఇది గొంతమ్మ కోరిక కాదు, కోట్ల రూపాయల విలువైన ఖర్చు కూడా అయ్యేటువంటి డిమాండ్ కూడా కాదు. కేవలం ఈ డిమాండ్తో పాటు లడఖ్ ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగంగా మంచి పథకాలు పెట్టి లడఖ్, కాశ్మీర్లోని లడఖ్ ఉంది కదా, ఆ ప్రాంతాన్ని ప్రత్యేకమైన అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి దాని అభివృద్ధి గురించి ఆలోచించండి అని ఈ సోనం వాంగ్చుక్ ప్రముఖ విద్యావేత్త ఆమరణ నిరాహార దీక్ష జంతర్ మంతర్ వద్ద గత నెల జూన్ 28వ తారీఖు నాడు ప్రారంభించాడు. నేటికి ఈరోజు 13వ తారీఖు సోమవారానికి 16 రోజులకు చేరింది. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి పాలకులు తీరని అనుకుంటున్నాం, కానీ లోపట వాళ్ళు భయపడుతున్నారట. ఎందుకు? దీనికి కాక్రోచ్ పార్టీ, కొత్తలో ఈ మధ్య ప్రారంభించినటువంటి కాక్రోచ్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. దానితో పాటు వీళ్ళు రేపు జూలై 20వ తారీఖు నాడు ప్రారంభం కానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశం మొదటి రోజు వీళ్ళు శాంతియుత మార్చుకు పిలుపునిస్తున్నారు. అంటే ఇంకొక మనకు 7 రోజులు ఉంది. అంటే ఇది 16 రోజులు, రేపు 23వ రోజుకు వస్తుంది. అప్పటికి కేవలం ఈ దీక్ష వలన వాంగ్చుక్ కోరేదేంటి, డిమాండ్లు ఏంటంటే చాలా సింపుల్ డిమాండ్లు. ఒకటి, సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించి విద్యాశాఖలో ప్రక్షాళన తీసుకురండి అని అడగడం పెద్ద డిమాండ్ ఏం కాదు కదా. ఇగోకు పోతున్నారు, వ్యక్తిగత ప్రిస్టేజ్కి పోయి అతని చేత రాజీనామా చేయించలేదు. పోనీ నిజంగా పేపర్ లీకేజ్ కాలేదా? పేపర్ ఎగ్జామ్ అవకతవకలు జరగలేదా? నీట్ ఎగ్జామ్ పేరు మీద ఆత్మహత్యలు జరగలేదని ఒక శ్వేతపత్రమైన రిలీజ్ చేయమని దమ్ము ఉంటే, కానీ అలా చెయ్యరు. కేవలం ఇగో వాళ్ళు అడిగితే మేము రాజీనామా చేయడం ఏంటి, తప్పులు మస్తుగా జరుగుతాయి, అంత మాత్రం రాజీనామా చేయాలనేటువంటి మొండి వైఖరి. దీనితోటి తెగిందాక లాగారు. ప్రజల్లోంచి జడ్జి నుంచి రెవల్యూషన్ వచ్చింది. తత్ఫలితంగా కాక్రోచ్ లాంటి వేదికలు పుట్టుకొచ్చాయి. ఇట్లా సోనం వాంగ్చుక్ గారు దీక్ష చేస్తున్నారు. ఇది దీక్ష బయటికి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తున్నా లోపల మోడీ బృందానికి చెమటలు పడుతున్నాయి. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కనీసం అతని తోట సంప్రదింపులు కూడా చేయకుండా అట్లా 16వ రోజుకు ఆమర దీక్ష చేరిందంటే ఏమిటి అర్థం? రేపు జరగరానిది జరిగితే మూల్యం ఎవరు చెల్లించుకోవాలి? ఆల్రెడీ మీ అసమర్థత వల్ల, మీ అవివేకం వల్ల, నీట్ ఎగ్జామ్ వైఫల్యం వల్ల విద్యార్థులు బలయ్యారు. వాటికి మూల్యం ఎవరు చెల్లించాలి?
ప్రజలే మూల్యం చెల్లించుకున్నారు కదా. రేపు ఈ ఆమరణ దీక్షలో ఏదైనా జరగరాని జరిగితే దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? కేవలం లడాఖ్ను అభివృద్ధి చేయమని అడగడం ఆయన చేసిన నేరమా? నీట్ ఎగ్జామ్ పేపర్ బాధ్యులైన వారిని సమాధానం అడగడం తప్ప, విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని కోరుకోవడం తప్ప, విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, అప్పుడెప్పుడో వాడెవడో బ్రిటిష్ వాడు పెట్టాడు, ఆ విధానం మాకిరే విధానాలే మమ్మల్ని భ్రష్టు పట్టించాయని చెప్పి ఇంతవరకు 12 సంవత్సరాలైనా విద్యా విధానంలో మార్పు తేలే, చరిత్రలో మార్పు తేలే. కేవలం నీటి మడుగుల్లో ఉడతలు పట్టారు, చేపలు పట్టారు అనేటువంటి కథాంశాలే వచ్చాయి కానీ కొత్తగా వీరుల కథలు ఏవి రాలేదు. మరి అదే కదా, మీరు చెప్పిన మాటనే కదా తను అడుగుతుంది. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం. రేపు జూలై 20వ తారీఖు నాడు వీళ్ళిచ్చే మార్చి తోటి చాలా ఆందోళన ఉంది మోడీ బృందం. ఎందుకు అంటే రేపు ఈ ఈ 20వ తారీఖు సమావేశాలు చాలా ప్రాధాన్యతను చేకూర్చుకుంది అది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తాడో పేడో తేల్చుకోవాల్సిన అవసరం. భారతీయ జనతా పార్టీ కలలు కన్నటువంటి వాళ్ళ రాజ్యాంగము, వాళ్ళ అమలు చేసే కాన్సెప్ట్ బుక్ ఏదైతే ఉందో దాని అమలుకు వేదికలు తయారు చేసుకున్నారు. రాజ్యసభలో అప్రజాస్వామికంగా ఏ విధంగా బలాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో ఊగిసలాడుతున్నట్టు మెజారిటీ 21 సీట్ల కన్నా ఎక్కువ తెచ్చుకునే అవకాశాలే ఏ విధంగా పార్టీలు ఫిరాయింపులు ప్రోత్సహించి బలాన్ని, మెజార్టీని, మందబలాన్ని పెంచుకున్నారో మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ ఏమిటికయ్యా అంటే రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లులు తీసుకురాబోతుంది. అది ప్రధానంగా జమిలీ ఎన్నికలు, ఇంకా చాలా ఉన్నాయి, దాని వెనుక కుట్రలు చాలా ఉన్నాయి. వాటిని అన్నీ సాధించాలంటే మద్దతు కూడబెట్టుకోవడానికి మద్దతు మెజార్టీ సంఖ్యను సాధించుకొచ్చుకుంది. తీరా సాధించుకొని పార్లమెంటులో బిల్లులు చేసుకున్న తరంలో ఈ కాక్రోచ్ల దాడి జరుగుతూ ఉంది. మరి ఈ కాక్రోచ్ల దాడికి పీఠం కదిలేలా ఉంది. దాన్ని చాలా సెన్సిటివ్గా ఎలా డీల్ చేయాలని చెప్పి మోడీ బృందం అతలాకుతలమైపోతూ ఉంది. కోరికల ప్రకారం రాజీనామా చేయిద్దామా, పార్టీలో అసంతృప్తి పెరుగుతుంది. మరి ఆయన దగ్గర ఏమైనా బ్లాక్మెయిల్ ఉందో, ఆయన చేత ఎందుకు రాజీనామా చేయిస్తలేరో, ఆయన ఏమైనా బెదిరైతాడో, ఏకుమేకవుతాడో అని భయం ఉందా, మరి ఏమో మనకు తెలియదు. ఇట్లా లడక్ అంటే మన కాశ్మీర్ అన్నారు, 370 ఆర్టికల్ ఎత్తేసం ఆనందపరుస్తున్నారు. అంటే ఇక్కడ విద్యా విధానంలో ప్రక్షాళన అడిగింది మీరే. కాశ్మీరు, లడక్ లాంటి ప్రాంతాలన్నీ కూడా మన దేశంలో భాగంగా అక్కడగా టూరిజం అభివృద్ధి చెందాలనేదే మీ పార్టీ సిద్ధాంతాలు. వాటినే పునర్మూల్యాంకనం టైపులో అడుగుతూ ఉన్నాడు ఈ సోనం వాంగ్చుక్. ఆయన 16వ రోజు ఆమర దీక్షకు వచ్చిన మీరు నిమ్మకు నీరెత్తినట్టు, తెలియనట్టు, విననట్టుగా నటిస్తున్న మీ తీరు ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు దీన్ని చూసి భయపడుతున్నారనేది చెప్పాలి మోడీ బృందం. ఎందుకంటే ఇట్లాంటి దీక్షలు అన్నా హజారే, పతంజలి, బాబా రామ్దేవ్ బాబా, ఒకవైపు కిరణ్ బేడి గారు, వీళ్ళంతా ఆ రోజు 2014 ముందు అదే జంతర్ మంతర్ వేదికగా అవినీతి మీద పోరాటం అంటూ రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రజల కోసం అంటూ ఎవరో రాజకీయ పార్టీ బెనిఫిట్స్ కోసం వాళ్ళు చేసిన ఆ నాటకమైనటువంటి దీక్షలు, అన్నా హజారేటువంటి దొంగ నాటకాలు, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో అందరికి తెలిసిందే. ఆనాటి పాలకులని ఇంటికి పంపించినటువంటి దీక్షలు అవి. అట్లాంటి దీక్షల వల్ల ఖచ్చితంగా పాలకులకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈనాటి ఈ దీక్షకు కూడా పాలకులు భయపడతా ఉన్నారు. దాన్ని సునాయాసంగా ఎలా బయటపడాలనేది అంతర్గతంగా మదన పడతా ఉన్నారు. చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలని చూస్తున్నారు. కానీ ఇంకా ఆలస్యం చేస్తే జరగరానిది ఏదైనా జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బృందం, మేధావుల బృందం వలన కేవలం మీరు అడిగిన డిమాండ్లను అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాటిని యాక్సెప్ట్ చేసి మీరు కాక్రోచ్ పార్టీకి అవకాశం ఇవ్వకండి, కాక్రోచ్ పార్టీ ప్రజలకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వద్దు. అంటే ఇట్లాంటి డిమాండ్లను నెరవేర్చి మీరు ప్రజారజకంగా పరిపాలిస్తున్నారు, ధర్మం వైపు పరిపాలిస్తున్నారు సందేశాన్ని ఇవ్వాలని మా రిక్వెస్ట్.